వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను నాన్న. మరి ఈరోజు వాక్యము కీర్తన గ్రంథము 42వ అధ్యాయము 1వ వచనం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుద్దంట. ఆ నీళ్ళల్లో ఉన్న మొసలు వచ్చి తినేసిద్దేమో, లేదా నీళ్ళ కోసం వెళ్తే ఏ సింహమో ఏ పులో నన్ను తినేసిద్దేమోనని ఆ దుప్పి భయపడతా నీళ్ళు లేకుండానే చాలాసార్లు నీళ్ళు తాగకుండానే రోజులు గడిపేస్తూ ఉంటుందంట. కానీ దాని దాహార్తిని తీర్చేది దేవుడు ఒక్కడే. నీళ్లు తాగపోయిన దానికి ఆహారం నీళ్ళు లేకపోయిన ఆహారాన్ని అరిగిపోయేటట్టుగా చేయగలిగింది కూడా దేవుడు ఒక్కడే. కాబట్టి దుప్పి నీటి వగల కొరకు ఆశపడుతున్నట్టు నువ్వు కూడా దేవుని కొరకు ఆశపడాలి. నీ అవసరాల కోసం దేవుడిని అడగటం కాదు. దేవా నువ్వంటే నాకు చాలా ఇష్టమయ్యా, నేను నీలోనే ఉంటానయ్యా, నువ్వు నాకు కావాలయ్యా, నువ్వే కావాలిస్తయ్యా, నువ్వే కావాలని దేవుని దగ్గర ఎవరైతే కూర్చుంటారో వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తానంటున్నాడు. మరి నువ్వు కూడా దేవుడిని ఆనుకుని ఉన్నావా? దేవుల్లో ఉంటే దేవుడు ఖచ్చితంగా నేను జ్ఞాపకం చేసుకుంటాడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్టు నువ్వు కూడా దేవుని కొరకు ఆశపడు. త్రష్టగానే ఉండు, ప్రభా అని పిలువు. అప్పుడు దేవుడు నీ దగ్గరికి వస్తాడు, నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు, నిన్ను దీవిస్తాడు. ఇక్కడ రాయబడిన 42వ కీర్తన 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుచున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది, నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. దేవునితో ఎప్పుడెప్పుడు మాట్లాడుకోవాలా, ఎప్పుడు ప్రార్థన చేసుకోవాలా, ఎప్పుడు వాక్యం చదవాలా, ఎప్పుడు స్తుతులు చదువుకోవాలి, ఎప్పుడు పాటలు పాడుకోవాలి, ఇలా అనిపించాలి ప్రాణం. అంతేగాని ఏందమ్మా ఎప్పుడైపోద్ది ప్రార్థన, టీవీ చూడాలి, ఏమనమ్మా ఎప్పుడైపోద్దానమ్మా ఈ ప్రార్థన, నేను ఇంటికి వెళ్ళి మంచి భోజనం తినాలి, ఇలాంటి ఆలోచనలు ఉండకూడదు. దేవుడిని ఎప్పుడు స్తుతించాలా, ఎప్పుడు ఆరాధించాలా, దేవుడితో ఎప్పుడు గడపాలా అని ఎవరైతే తలస్తూ ఉంటారో వాళ్ళని దేవుడు బహుగా దీవిస్తాడు. అటగిటిగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి సమస్తమును దేవుడు మీకు అనుగ్రహించి ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నప్పుడు దుప్పికి నీడిస్తున్న దేవుడు మీకు కూడా మీ ప్రతి ఆశను తీర్చి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.